అంటే మిర్చి అంటారు. దాన్ని ప్రతిబింబించేలాగా వై జంక్షన్ లో డిజైన్ చేయించాం సార్. ఒకసారి అది కూడా అమలు అయ్యేలాగా పర్మిషన్ ఇప్పించినట్టయితే వాటి నిర్మాణం గుంటూరు ఎంట్రీ కూడా అందంగా తయారు చేయించాం సార్. పెద్దలు కేంద్ర మంత్రివర్యులు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 5 ప్రాంతాలు తిరిగి 5 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పురుడుకున్నటువంటిది రైతు బజార్. అంటే 1999లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో వచ్చినటువంటిది రైతు బజార్. రైతులను కొనుగోలుదారులను డైరెక్ట్గా అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మనుషుల జీవనానికి దగ్గరగా ఉండే విధంగా రైతు బజార్లు చేయాలనేటువంటిది ఆ రోజుల్లో ఒక గొప్ప ఆలోచన. గుంటూరు ప్రాంతంలో ఉన్నాయి రైతు బజార్లు. అయితే ఈ 3 కూడా ఎక్కడ కూడా ఒక మంచి భవనాలు కానీ ఒక ఆధునికత, వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, రకరకాలుగా ఇబ్బందులు హైజీనిక్గా ఉండకపోవటం వల్ల అంతగా ఉపయోగపడకపోతూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షను, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+1కు తగ్గట్టుగా డిజైన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఆలోచన. ఇందులో మెయిన్ ఇన్ని రోజులు రాకపోవడానికి రకరకాల కారణాలు, లోకల్ రాజకీయాలు, అదేవిధంగా మున్సిపాలిటీ కోఆర్డినేషన్ లేకపోవడం. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇది 2 కోట్లు డబ్బులు శాంక్షన్ అయినా మున్సిపాలిటీ స్థలం అవ్వటం, మున్సిపాలిటీ స్థలం ఇవ్వాలంటే ఈ స్థలం కాదు ఇంకో స్థలం ఇస్తాం అని అక్కడ వాళ్ళు సహకరించకపోవటం, సరే అట్లా కాదు ఫైనల్గా లీజుకి ఇవ్వండి అంటే దానికి మళ్ళీ రెంట్ పెట్టడం, మళ్ళీ రెంట్ కాదు ఇది మనం ఇచ్చేది గవర్నమెంట్కి అది ఫ్రీ చేయమంటాం, ఇట్లా రకరకాలుగా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్గా ఈ రోజున అంటే ఈ రోజు ఇది జరుగుతూ ఉంది. ఇది కూడా కేవలం కోఆర్డినేషన్ మిస్ అవటం వల్ల మాత్రమే ఎన్ని రోజులు జరిగింది. మీరన్నా ఇందాక మాధవి గారు చెప్పినట్టు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమస్యను నాకు మాధవి గారు తీసుకొచ్చారు. అయితే అప్పారావు గారు దీన్ని ఇప్పుడు ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా చేయాలని చెప్పి 1-2 సార్లు వాళ్ళు వెంటబడటం వల్ల మా వాళ్ళు అందరూ కూర్చొని దీన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఇదే కాదు అప్పారావు గారిని అభినందించాలి. మిర్చి యార్డ్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నా దగ్గరికి అదేవిధంగా లోకేష్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఒక సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళి, అంటే పదవి ఇద్దరు మాధవి గారు వారు ఇద్దరు పదవిని ఒక అలంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వారిద్దరికి ఆ విధంగా పనిచేస్తే ప్రజల్లో ఎప్పుడు మంచి పేరు ఉంటుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో 9 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. మెయిన్ 9 నెలలు, 1 నెల అటు ఇటు అయినా పర్లేదు కానీ నీట్గా క్వాలిటీ ఉండే విధంగా చేసి ఆ బాత్రూమ్లు అవన్నీ కొంచెం విశాలంగా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి, జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తున్నాం.